అదే విధంగా మెదక్లో గనుక మనం చూసుకుంటే మున్సిపాలిటీలో పారిశుద్ధ్య నిర్వహణ ఇంత దారుణంగా తయారవ్వడానికి అధికారుల పర్యవేక్షణ లోపమా లేక ప్రజల బాధ్యతారాహిత్యమా? ఈ కంపు సమస్యపై అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా అనే దానిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాదగిరి అందిస్తారు లైవ్ ద్వారా. యాదగిరి, చెప్పండి. గుడ్ మార్నింగ్ కావ్య. ఏదైతే మున్సిపాలిటీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రధానంగా పారిశుద్ధ్యం అనేటువంటి చాలా క్లియర్గా ఉండాలి. పారిశుద్ధ్యం పాటిస్తున్నటువంటి పరిస్థితుల్లో మున్సిపాలిటీల యొక్క బాధ్యత ఉంటుంది. అదేవిధంగా ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలో కూడా పారిశుద్ధ్య లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అది అధికారుల లోపం కావచ్చు, లేకపోతే ఆ సిబ్బందికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే వాళ్ళు పనిచేసే విధానం కావచ్చు. మొత్తం మీద ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీలో కూడా చెత్త పేరుకుపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి సంబంధించినటువంటి ప్రధానంగా వీటికి చెత్తను సేకరించడం, తర్వాత దాని చెత్తను డంప్ చేయడం వంటి ఏదైతే ప్రక్రియ ఉంటుందో ఈ ప్రక్రియను మున్సిపాలిటీలు సకాలంగా కానీ సక్రమంగా కానీ చేయలేకపోతున్నారని చెప్పి మనం చెప్పవచ్చు. అదే చెత్త అనేటువంటిది కూడా చాలా ప్రధాన ప్రతి ఇంటి నుంచి చెత్తను సేకరించడం అనేది డంప్ యార్డ్కు తరలించబడినటువంటి ప్రతి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి పనులు చాలా కీలకమైనటువంటి పనిగా మనం చెప్పచ్చు. ఆ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి అనేక మున్సిపాలిటీ, ఉదాహరణ మెదక్తో సహా మెదక్ మున్సిపాలిటీ సహా మెదక్ కానివ్వండి, జైరాబాద్ కానీ, సంగారెడ్డి, సరస్పేట అంటే పాత మున్సిపాలిటీ కాకుండా కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీ కూడా పరిస్థితి అధ్వానంగా ఉందని చెప్పొచ్చు. అంటే తెల్లాపూర్కి సంబంధించినటువంటి ఆయన తెల్లాపూర్ జేచర్తో ఉన్నప్పటికీ గత కొంతకాలం క్రితమే మున్సిపాలిటీ జేచర్ మారింది. ముత్తగి మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడినటువంటి ముత్తగి మున్సిపాలిటీ, అదేవిధంగా బొల్లారం గణపవరం వంటి మున్సిపాలిటీలు, అదేవిధంగా వెంకటేశ్వరం వంటి మున్సిపాలిటీలు, దాంతోపాటు ఏదైతే ఇష్టాపూర్ వంటి మున్సిపాలిటీ అంటే ఇష్టాపూర్ వంటి ప్రాంతంలో అనేక ప్రాంతాల్లో కూడా చెత్త చేరకపోతుంది. అంటే ఇష్టాపూర్ సంబంధించినటువంటి ప్రాంతంలో ఇష్టాపూర్ మున్సిపాలిటీ కూడా అనేక ప్రాంతాల్లో చెత్త ఉంటుంది. మొత్తం మీద చూసుకుంటే చెత్త సమస్య అనేది చాలా బలమైన సమస్యగా మారిపోతుంది. ఈ చెత్త సమస్యను తీర్చాల్సిన అధికారులు పాటించిన విధానాలు పాటించకపోవడం వంటి క్రమంలో ఈ చెత్తకు వెళ్ళిపోతున్నారు అని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా చెత్తను విడదీయాలి. మొదటి దశలో పొడి చెత్త తడి చెత్త వేడి చేసే ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రక్రియ కూడా ఏ ఒక్క మున్సిపాలిటీ కూడా అధికారులు పాటించడం నేపథ్యంలో చెత్త అనేది రకరకాల యాంగిల్లో స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇది ఒకటి అధికారులకు, ఒకటి మున్సిపల్ సిబ్బందికి ఒక బాధ్యత కాదు, సామాన్య పబ్లిక్ ఒక బాధ్యతగా ఉంటుంది. వాళ్ళు ఇంత ఉన్నట్టు చెత్తను ఏదైతే మురికి కాలువల పైన లేకపోతే ఖాళీగా ఉన్న ప్రదేశం పైన వేస్తూ వెళ్ళిపోతూ ఉంటారో అది ఒకరు చూసి మళ్ళీ వేసుకుంటూ పోవడం నేపథ్యంలో అది కుప్పలుగా మారిపోతుంది. కుప్పలుగా మారిపోతున్నటువంటి ఆ చెత్త అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది. అంటే వాతావరణం కలిసిపోతుంది, లేదా అక్కడ నుండి బావులు కలగడం వల్ల ఆ బావులో ఉన్న వాటర్ అంతా కలిసిపోతున్నటువంటి పరిస్థితి లేకుంటారు. తద్వారా ఏదైతే అనారోగ్య సమస్యలు, వాతావరణం కాలుష్యం వంటి ప్రధాన సమస్య జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ యొక్క చెత్త అనేటువంటి ఒక ఉమ్మడి మెదక్ జిల్లాలోనే కాదు ప్రతి ప్రాంతంలో ఉంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సమస్య చాలా కీలకంగా మారింది. కానీ కనీసం రోజు వెలువడుతున్నటువంటి ఏదైతే చెత్త ఉంటుందో ఆ చెత్త ఖచ్చితంగా కొన్ని లక్షల టన్నుల్లో ఆ చెత్త ఉంటుంది. కాబట్టి ఆ చెత్తను ఖచ్చితంగా డంప్ యార్డ్లకు తరలించాల్సి ఉంటుంది. ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నటువంటి ఉమ్మడి మెదక్ జిల్లాలో అనేక ప్రాంతాలు డంప్ యార్డ్లు లేనటువంటి పరిస్థితులు, డంప్ యార్డ్లు లేనటువంటి మున్సిపాలిటీలు అనేకంగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఉన్న అధికారులు కానీ, లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలు కానీ ఖచ్చితంగా ఈ చెత్త సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది. చెత్త సమస్య వల్ల లాభాలు అంటే ఏదైతే ప్రభుత్వం దాని చెత్తను యూజ్ చేసుకుంటే కనుక ఈ కంపోస్ట్ సంబంధించినటువంటి ఎరువులుగాను, వివిధ రకాల విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి విద్యుత్ ఉత్పత్తి చేసేటటువంటి ప్రక్రియను కూడా మొదలు పెడతామని చెప్పి గతంలో చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ చెత్తను చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఆ నిర్లక్ష్యం అనేటువంటిది అటు సామాన్య పబ్లిక్ కానివ్వండి, ఇక్కడ అధికారులు కానివ్వండి, అటు ప్రభుత్వాలు కానివ్వండి, తద్వారా అనేక మంది అస్వస్థతకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రాంతాలు కూడా చాలా కలుషితమైపోతున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. కాబట్టి మొత్తం మీద చూసుకుంటే ఈ యొక్క చెత్త అనేది చాలా ఈజీగా తీసుకుంటున్నారు, తిరిగి తీసుకున్నారు. అది ఉమ్మడి మెదక్ జిల్లానే కాదు, అటు అనేక ప్రాంతాల్లో హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా చెత్త సమస్య చాలా తీవ్రంగా మారుతుంది. దానిపై ఖచ్చితంగా అధికారులు కానీ ప్రభుత్వం కానీ దృష్టి కేంద్రీకరించి ఆ చెత్తను క్లీన్ చేయడం కానీ, లేదా తద్వారా ఆ పొడి చెత్తను లేదా తడి చెత్తను వేరు చేస్తూ దాన్ని సేకరణ విధానం కొనసాగించాలని, అదేవిధంగా ఇంటింటికి చెత్త సేకరణ కార్యక్రమం సక్రమంగా జరిగేలాగా అధికారులు చేయాలని ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత వాళ్ళ పైన చెప్పుకోవచ్చు. కాదు రైట్. థ్యాంక్ యూ యాదగిరి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.